హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. సారీ గాయ్స్, నేను అసలు వీడియో పెట్టి మ్యాక్సిమం దగ్గర దగ్గర ఒక 2 వీక్స్ అయిపోతుంది. ఆ రీజన్స్ అన్నీ నేను మీకు చెప్తే మీరు కావాలనే పెడుతున్నారు, కావాలనే చేస్తున్నారు అంటారు. సో నేను సపరేట్గా వీడియో చేస్తాను దాని గురించి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెంటనే తను ఎందుకు ఇక్కడికి వచ్చింది అని ఆతృతగా లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఓపెన్ అయింది. తలుపు ఓపెన్ అవగానే ఎదురుగా ఆ అమ్మాయి ఉంది. తను అతిథి కాదు. జై ఒక్కసారిగా నిరాశపడ్డాడు. ఎదురుగా ఉన్న అమ్మాయి హలో సార్ అని ఒకవైపు భయపడుతూ మరోవైపు సిగ్గుపడుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అయింది. ఈ లాస్ట్ పార్ట్లో ఒక అమ్మాయి అతిథిలా ఉంది అని చెప్పేసి జై కిటికీ విండో నుంచి చూశాడు కదా. సో అదనమాట. జై సీరియస్గా విచ్ డిపార్ట్మెంట్ యూ అని అడిగాడు. ప్రొడక్ట్ ఎనాలిసిస్ అని కళ్ళద్దాలు సెట్ చేసుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి. జై తిరిగి రిప్లై ఇవ్వకుండా అలాగే నిల్చున్నాడు. అమ్మాయి మాత్రం జై వైపు కొంట చూపులు చూస్తూ తలదించుకుని సిగ్గుపడుతోంది. ఆపోజిట్లో ఉన్న అద్దంలో నుండి జై తనని గమనిస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఆఫీస్ ఫ్లాట్ రాగానే జే లిఫ్ట్ నుండి బయటకు వెళ్తూ నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఆఫీస్ వర్క్ మీద పెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయ్యి నోరు తెచ్చి అలాగే నిల్చుండిపోయింది. జై తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అతిథి గురించే ఆలోచిస్తున్నాడు. అతిథిని కలవాలని, తనకి దగ్గర అవ్వాలని జయకి అనిపిస్తోంది. అతిథిని ఎలా మీట్ అవ్వాలో జయకి తెలియడం లేదు. జై చిట్క వేస్తే అమ్మాయిలు క్యూలో నిలబడతారు. అలాంటిది ఒక్క అమ్మాయి కోసం ఇంతలా పని తప్పించడం జై లైఫ్లోనే ఫస్ట్ టైం. చాలాసేపు అలాగే ఆఫీస్లో కూర్చుని ఆలోచిస్తూ ఇంటికి వెళ్దామా వద్దా, చీ నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రోజు ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకేమీ లేదు నా లైఫ్లో. ఎలాగూ ఫ్రీగానే ఉన్నాము, అతిథిని డిన్నర్కి రమ్మని అడిగితే పోలా అని ఫోన్ తీసి అతిథికి కాల్ చేశాడు జై. అదే సమయానికి అతిథి క్యాబ్ దిగి ఊర్వశి థియేటర్లోకి వెళ్తోంది. జై నుండి కాల్ రాగానే ఆశ్చర్యపోయే కాల్ లిఫ్ట్ చేసి హలో జై, చెప్పండి అని అడిగింది. అతిథి అంత కూల్గా రెస్పాండ్ అయ్యేసరికి జైకి కంగారు మొదలయ్యి మాటలు తడబడ్డాయి. తను ఏం అడుగుతామని కాల్ చేశాడో అది మర్చిపోయి నా కోట్ ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు. అతిథి సమాధానం ఇస్తూ జై, ప్రజెంట్ నేను ఊర్వశి థియేటర్లో నా ఫ్రెండ్ ప్రీమియర్ షో చూద్దామని వచ్చాను. సో నీకేమి ఇబ్బంది లేకపోతే నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. డిన్నర్కి రమ్మని అడుగుదామని కదా నేను కాల్ చేసింది, ఏదేదో మాట్లాడేశానేంటి అని తనను తాను తిట్టుకున్నాడు. వెంటనే అతిథి ఊర్వశి థియేటర్లో ఉందనే విషయం గుర్తొచ్చి ఇప్పుడు ఎలాగైనా అతిథిని చూడాలి అని అనుకుని బంటికి కాల్ చేసి అరే నాకు బోర్ కొడుతుంది, కొత్త సినిమా ప్రీమియర్ షో ఉందంట వెళ్దామా అని అడిగాడు జై. ఈరోజు నాకు అసలు వీలు కాదు, నేను వేరే అమ్మాయితో డేట్కి వెళ్తున్నాను. అయినా ఎన్నాళ్ళని నాతో తిరుగుతావురా, మనకు కూడా వయసు వచ్చింది, ఇప్పుడు కూడా అమ్మాయి లేకుండా మన ఇద్దరమే తిరిగితే షికార్లు కొడుతుంటే మన ఇద్దరిని ఇంకేదో కపులు అనుకుంటారు అందరూ అని నవ్వుతూ అంటాడు బంటి. జై కోపంగా ఈ మాటలే తగ్గించుకోమనేది, నోరు మూసుకొని దుబాయ్ అని అంటాడు. కోప్పడుకురా, నిజాలు ఎప్పుడూ చెడుగానే ఉంటాయి. సరేరా, ఒక పని చెయ్యి, మీ అక్క ఉంది కదా ఝాన్సీ, తనతో నువ్వు సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు, సినిమాకి వస్తుందేమో అడుగు, ఎంచక్కా సినిమా చూసినట్లుంటుంది సలహా ఇస్తాడు. జై కోపంతో నీ ఫ్రీ అడ్వైజర్స్ మడిచి ఎక్కడైనా పెట్టుకో, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఎలా సినిమాకి వెళ్ళడం అని జై ఆలోచిస్తుండగా అప్పుడే జై అసిస్టెంట్గా జాయిన్ అయిన వీరన్ గుర్తొచ్చి సార్ నన్ను వెళ్ళమంటారా అని నన్ను ఇంటికి వెళ్ళమంటారా అని జైని అడుగుతాడు. జపాన్ కాంట్రాక్ట్ విషయంలో విజయ్ బండారం బయటపడిన తర్వాత అతన్ని జాబ్లో నుండి తీసేసి కంపెనీ లావాదేవీలు వ్యవహారంతో పాటు పర్సనల్ అసిస్టెంట్గా వీరన్ని పెట్టుకున్నాడు జై. అతని వయసు 28 ఏళ్ళు వచ్చినా కొద్ది రోజుల్లోనే జై దగ్గర మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. వీరన్ చూడగానే జైకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే వీరన్ని పిలుస్తూ ఇప్పుడు నీకు ఏమైనా పర్సనల్ వర్క్స్ ఉన్నాయా, సినిమాకి వెళ్దాం వస్తావా అని అడిగాడు. జై అలా అడిగేసరికి వీరన్ షాక్ అవుతూ సార్ మీతో నేను సినిమాకు రావడం అని
వీరన్ తడబడుతూ అన్నాడు. డ్యూటీలో ఉన్నంత వరకు నేను నీకు బాస్. ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉండొచ్చు. పద వెళ్దాం. టేబుల్పై పెట్టిన మొబైల్ తీసుకొని వీరన్ భుజాలపై చేయి వేసి కిందకి వెళ్ళారు ఇద్దరు. జై తన భుజాలపై చేయి వేయడంతో వీరన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇలాంటి టాప్ బిజినెస్ మ్యాన్స్ పక్కన నిలబడటమే చాలా అదృష్టం. వాళ్ళ బాసే తన భుజాలపై చేయి వేయడం, క్యాజువల్గా ఫ్రెండ్గా మాట్లాడడం వీరన్కి ఆనందం పట్టలేకపోతున్నాడు. మరోవైపు అతిథి తన ఫ్రెండ్స్తో కలిసి థియేటర్ లోపలికి వెళ్ళగానే చుట్టూ జనాలు ఫ్యాన్స్తో థియేటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. రూమ్ నుండి తినకుండా రావటం వల్ల ముగ్గురికి చాలా ఆకలిగా అనిపించింది. సినిమా మొదలయ్యేలోపు ఏమైనా తిందామా దివ్య అడిగింది. అతిథి ధీర సరే అంటారు. ఫుడ్ కౌంటర్ దగ్గరికి నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే కూర్చోండి అని చెప్పి దివ్య వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత దివ్య ఎగ్ పఫ్స్ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చింది. వాటిని తిన్న తర్వాత కాసేపటికి అతిథి ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే అన్నోన్ నెంబర్. అతిథి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో, నా పేరు అహ్మద్, నేను వైబస్ పర్సనల్ అసిస్టెంట్ని. ఈరోజు ప్రీమియర్ షో చూడటం కోసం చాలామంది జనాలు వచ్చారు. అందుకే సార్ మీకోసం ముందుగానే సీట్లు బుక్ చేశారు. మీరు లైన్లో వెయిట్ చేయాల్సిన పని లేదు అని చెప్తాడు. థ్యాంక్ యూ అని అతిథి సంతోషంతో అంటోంది. మమ్మల్ని దగ్గరుండి చూసుకోమని వైభవ్ నాకు చెప్పారు. సో మీ ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయండి అని అహ్మద్ కూల్గా చెప్పాడు. అతిథి సరే అని స్మైల్ చేస్తూ ఫోన్ పెట్టేసింది. పక్కనే ఆతృతగా ఇదంతా విన్న ధీర వావ్ అని ఎగ్జైట్ అవుతూ వైభవ్ నిజంగానే గ్రేట్ కదా, మనకి సినిమా టికెట్లు తీయడమే కాకుండా అతని అసిస్టెంట్ని మన కోసం పంపించాడు అని అతిథితో చెప్తూ ఐ థింక్ వైభవ్ నిన్ను ప్రేమిస్తున్నాడేమో అతిథి అని కొంటగా నవ్వుతూ అనేసింది ధీర. ధీర మాటల్ని అతిథి కళ్ళు పెద్దవి చేసి నోరు మూసుకో, వైభవ్ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడుకు, అసలు వైభవ్ నన్ను ఎలా ఇష్టపడతాడు అనుకున్నావు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, నాలాంటి వాళ్ళని అంత ఈజీగా దగ్గరికి రానిస్తాడు అనుకుంటున్నావా, ఇలాంటి ఆలోచన కళ్ళలో కూడా రానివ్వకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అతిథి. సడన్గా అహ్మద్ వచ్చి మేడం నేను వైభవ్ అసిస్టెంట్ని, ప్లీజ్ నాతో పాటు రండి అని అన్నాడు. అతిథి ధీర దివ్య ముగ్గురు అహ్మద్ని ఫాలో అవుతూ బ్యాక్ స్టేజ్ నుండి ఫ్రంట్కి ఎంటర్ అయ్యారు. ఎదురుగా బ్లూ కోట్ వేసుకొని హ్యాండ్సమ్గా ఉన్న వైభవ్ అతిథిని చూసి చాలా థ్యాంక్స్ వైభవ్, చాలా థ్యాంక్స్ అతిథి, రావేమో అనుకున్నాను, అండ్ ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అని కన్ను కొట్టేసరి సరదాగా చెప్పాడు వైభవ్. పక్క నుండి ధీర రా చిలిపిగా నీకు అతిథి ఒకతే అందంగా కనిపిస్తుందా, ఇంత మంచిగా రెడీ అయినా మేము కనిపించడం లేదా అని నవ్వుతోంది. హే కూల్, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, నిజానికి మన కాలేజ్లో ఉండే ది బ్యూటిఫుల్ లేడీస్ కదా అని గట్టిగా నవ్వాడు వైభవ్. ముగ్గురికి నేను వెనుక 3rd రోలో సీట్లు బుక్ చేశాను, ఏమనుకోకండి ఫ్రెండ్ చేయలేకపోయాను అని వైభవ్ అంటాడు. సారీ, ఏం లేదు వైభవ్, ఎక్కడైనా సినిమాని కదా చూసేది అని అంటోంది అతిథి వెనక్కి వెళ్తూ. థియేటర్లోకి పూరి గారు ఎంటర్ అయ్యారు. అతని పక్కనే ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె ఎవరో కాదు, శుభని చూస్తూ నాకు తెలిసిన ఆయన సినిమాలోనే శుభ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లుంది అతిథితో చెప్తోంది ధీర. వైభవ్ పూరి గారిని పలకరించడానికి వెళ్తున్నప్పుడు అతిథి వైపు చూస్తూ సినిమా అయిపోయాక వెళ్ళిపోకండి, పార్టీ ఉంది, అక్కడికి పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పి వైభవ్ వెళ్ళిపోతాడు. శుభ అతిథి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సినిమా అయిపోయాక నేను మిమ్మల్ని కుదిరితే డ్రాప్ చేస్తాను, ఇక్కడ నుండి అక్కడికి క్యాబ్స్ ఏమీ ఉండవు అని శుభ వాళ్ళకి చెప్తోంది. అప్పుడే 2 వ్యక్తులు విఐపి సీట్ల దగ్గర నుండి వెళ్ళడం గమనించింది శుభ. అందులో ఒకరు డార్క్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి శుభకి తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. శుభ మాతో మాట్లాడుతూ అక్కడ చూస్తుందేంటి
అనుకుంటూ అతిథి కూడా వెనక్కి తిరిగి ఆ ఇద్దరు వ్యక్తుల వైపు చూసింది. అంతే, ఒక్కసారిగా అతిథి షాక్ అయింది. వాట్? జే ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని స్టన్ అయిపోయింది అతిథి. జే తనకున్న పలుకుబడితో మూవీ ఆర్గనైజర్స్తో మాట్లాడి తన మూవీ టికెట్ని బుక్ చేయించుకున్నాడు. ధీరా కన్ఫ్యూజన్తో ఎవరిని అంతలా చూస్తున్నారు ధీరా వెనక్కి తిరిగి. వావ్, సో హ్యాండ్సమ్ కదా, అచ్చం హీరోలా ఉన్నాడు, ఎవరతను అని అడిగింది. శుభ జే గుర్తుపట్టి ఫాస్ట్గా నడుచుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి హాయ్ బావా అని పలకరించింది. శుభ పలకరించగానే జే సడన్గా ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ నువ్వని గుర్తుపట్టలేనట్టుగా అడిగాడు. ఎవరు నువ్వు అని గుర్తుపట్టలేనట్టుగా అడిగాడు. నేను బావా శుభని, మనిద్దరం కలిసి చాలా సంవత్సరాలు అయిందిలే, ఇంకా ఎలా గుర్తుపడతావు, ఎప్పుడో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చూసావు అని నవ్వుతూ చెప్పింది శుభ. జేకి చిన్నప్పుడు శుభతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చి శుభ ఎంత మారిపోయావు నువ్వు, అసలు గుర్తుపట్టలేకపోయాను, ఈ రేంజ్లో మేకప్ వేసుకుంటే ఎవరైనా ఎలా గుర్తుపడతారు వెక్కిరిస్తూ అన్నాడు జే. బావా, ఇన్ని ఇయర్స్ అయినా నన్ను ఏడ్పించడం మాత్రం మానట్లేదు నువ్వు అని అలిగినట్లు ఫేస్ పెట్టి అంటోంది శుభ. శుభ తన గురించి చెప్తోంది. దాదా కాలేజ్లో మ్యూజిక్ డైరెక్టర్ కోర్సెస్ తీసుకున్నాను, ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాను అని అలా చెప్తూ ఉంటుంది శుభ. అదిది కూడా సిద్ధార్థ కాలేజ్ కదా, అయితే అక్కడే ఎక్కడో ఉంటుంది అని అలా క్యాజువల్గా సైడ్కి చూస్తాడు. అక్కడ వైట్ చుడిదార్ వేసుకుని అతిథి కనిపిస్తోంది. జేని చూసి కూడా పట్టించుకోకుండా దివ్య ధీర వాళ్ళతో ముచ్చట్లాడుతోంది అతిథి. ఎంతో అందంగా ఉన్న అతిథిని అలాగే చూస్తూ ఉండిపోయిన జేని శుభ తడుతూ బావా నీ సీట్ ఎక్కడా, నాది ఫస్ట్ లైన్లో అని అంటోంది. నాది 3rd రో అని అతిథి కూర్చున్న రో వైపు చూపిస్తూ సరే సినిమా స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తున్నా అంటూ జే వెళ్తాడు. సరే బావా, మూవీ అయ్యాక కలుద్దాం, వెళ్ళిపోకు అని చెప్పి అక్కడి నుండి డైరెక్టర్ పూరి దగ్గరికి వెళ్తోంది శుభ. జే అతిథి కూర్చున్న ప్లేస్ దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళి తనని చూడగానే ఏం తెలియనట్లుగా బిహేవ్ చేస్తూ వీరన్ ఆర్గనైజర్స్తో మాట్లాడి ఈ రో మొత్తం మనకి తీసేసుకో అని లో వాయిస్తో చెప్తాడు జే. జే చెప్పింది విని వీరన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు ఇంతకీ జే ఆ రో మొత్తం బుక్ చేసేసాడు? ఇంతకీ జేకి అతిథి మధ్యలో శుభ ఏమైనా అడ్డుపడుతుందా ఫ్యూచర్లో? ఓకే గాయ్స్, నెక్స్ట్ పార్ట్ నేను త్వరలో పెడతాను, మిస్ అవ్వకండి. అండ్ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ చాలామంది నేను వీడియోస్ పెట్టట్లేదని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. డైలీ పెట్టడానికి ట్రై చేయడం కాదు, మ్యాక్సిమం డైలీ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.